నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇజ్రాయెల్కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ప్రకటించారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నెతన్యాహుకు తెలిపానన్నారు. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లయింది. మేము ఇజ్రాయెల్కు ఉక్కు కవచంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశామని కూడా చెప్పారు. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారని, భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ దాడులను నేను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతకుముందే ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్లో సంభాషించారు. దీంతో పాటు G7 దేశాధినేతలతో కూడా బైడెన్ సంభాషించనున్నారు. ఇరాన్ దాడిపై ఆయన స్పందించారు. అంతకుముందే ఆయన ఇజ్రాయెల్లో ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత G7 దేశాధినేతలతో సంభాషించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్య మార్గంలో స్పందించే అంశంపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ నేతలతో తన బృంద సభ్యులు టచ్లో ఉంటారని పేర్కొన్నారు. ఇరాన్ దాదాపు 300 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిల్లో స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని IDF స్థావరం తీవ్రంగా దెబ్బతినగా ఒక వ్యక్తి గాయపడ్డట్టు తెలుస్తుంది. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఇరాన్ దాడిపై ఐరాసాలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ సయ్యద్ ఇర్వానీ మాట్లాడారు. అవసరమైన ప్రతిసారి మాకు ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈసారి స్పందన మరింత బలంగా ఉంటుందని కూడా హెచ్చరించారు. ఇక 70కి పైగా డ్రోన్లను కూల్చేసింది అమెరికా. అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కి పైగా డ్రోన్లు 3 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్ మొత్తం 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. ఇక దాడిలో ఇజ్రాయెల్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇజ్రాయెల్కు తాము ఒక ఉక్కు కవచంలా ఉంటామని అమెరికా చెప్తుంది. అమెరికా ఉక్రెయిన్ యుద్ధంలో అక్కడ ఉక్రెయిన్కు సాయం చేసింది, ఇక్కడ వచ్చేసి ఇజ్రాయెల్కు సాయం చేస్తూ ఉంది. కొన్ని యుద్ధాలైతే ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలతో పరిష్కరించుకోకుండా ఉండేందుకు అమెరికానే అగ్నికి ఆజ్యం పోస్తుందనేది కూడా చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా అక్కడ అమెరికా ఖచ్చితంగా పాదం మోపుతుంది. ఆ తాలిబాన్ల విషయంలో కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో పాలన సాగించింది, ఒక్కసారిగా గాలికి వదిలేసి ఆ తాలిబాన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ని పెట్టి వచ్చేసింది. నేడు ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసుకుంటే రష్యాపై ఉక్రెయిన్ పోరాడలేని పరిస్థితికి తీసుకొచ్చి ఇప్పుడు ఉక్రెయిన్ను కూడా వదిలేస్తుంది. రేపు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇంతే ఉంటుందా? అసలు అమెరికా ఏం చేస్తుంది? దీనివల్ల అసలు అమెరికాకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎందుకు అమెరికా ప్రతి యుద్ధంలోనూ తలదూర్చుతుంది అనేది మాత్రం ఈ ప్రపంచ దేశాలు అందరూ కూడా చర్చించుకుంటున్న అంశం. అంటే అగ్నికి ఆజ్యం పోసేది మాత్రం అమెరికానే, ప్రపంచ దేశాల మధ్య చిచ్చు రగిల్చేది కూడా అమెరికానే అనేది తేలిపోతుంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.